మనం రోజూ చూసే ఒక చిన్న విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫ్రిడ్జ్లోంచి తీసిన చల్లని నీళ్ల బాటిల్ లేదా కూల్ డ్రింక్ డబ్బా బయట చిన్న చిన్న నీటి చుక్కలేర్పడతాయి కదా, అసలా నీళ్ళెక్కడి నుంచొస్తాయి? చాలామంది అనుకున్నట్లు బాటిల్ లోపల నుంచి బయటకు చెమట పడుతుందా? నేను కూడా చిన్నప్పుడు అలాగే అనుకునేదాన్ని. కానీ అసలు కథ వేరే ఉంది. ఈరోజు మనం సంగ్రహణ అంటే కాండెన్సేషన్ అనే ఒక అద్భుతమైన శాస్త్రీయ ప్రక్రియ గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. మన దగ్గరున్న కొన్ని ఆర్టికల్స్, రీసెర్చ్ పేపర్లు ఈ విషయాన్ని చాలా ఆసక్తికరంగా వివరిస్తున్నాయి. అవును, ఇది కేవలం కూల్ డ్రింక్ డబ్బా మీద నీటి చుక్కలకి పరిమితం కాదు. మనం శ్వాసించే గాలిలో, మనల్ని చల్లబరిచే ఏసీలలో, ఆకాశంలో తేలియాడే మేఘాలలో, చివరికి భూమి మీద జీవం నిలవడానికి కారణమైన నీటి చక్రంలో కూడా దీనిదే కీలక పాత్ర. ఈరోజు ఈ ప్రక్రియ వెనుక ఉన్న అసలైన శాస్త్రాన్ని, దానిలోని ఆశ్చర్యపరిచే విషయాలను, మన టెక్నాలజీ దీన్ని ఎలా వాడుకుంటుందో విడమర్చి చూద్దాం. సరే, అయితే మొదలు పెడదాం. సంగ్రహణ అంటే వాయువు ద్రవంగా మారడం అని మనకు బేసిక్గా తెలుసు. కాని నాకో సందేహం. మన చుట్టూ ఉన్న గాలిలో తేమ ఎప్పుడూ ఉంటుంది కదా, మరి ప్రతి చల్లని వస్తువు మీద నీటి చుక్కలు ఎందుకు ఏర్పడవు? అలా ఏర్పడటానికి ఏవైనా ప్రత్యేకమైన పరిస్థితులవసరమా? చాలా మంచి ప్రశ్న. ఈ మార్పు యాదృచ్ఛికంగా జరగదు. దానికి కొన్ని ఖచ్చితమైన పరిస్థితులు కలిసి రావాలి. మన దగ్గరున్న పత్రాలు 3 ముఖ్యమైన నిబంధనల గురించి చెబుతున్నాయి. మొదటిది, గాలిలోని నీటి ఆవిరి చల్లబడాలి. అలా చల్లబడుతూ అది మంచు బిందువు అంటే డ్యూ పాయింట్ అనే ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతకు చేరుకోవాలి. ఇది ఒక రకమైన టిప్పింగ్ పాయింట్ లాంటిదనమాట. అంటే గాలిలో కనిపించకుండా ఉన్న నీటి ఆవిరి నీటి చుక్కగా మారడానికి కావలసిన కనిష్ఠ ఉష్ణోగ్రత. ఖచ్చితంగా. ఇక రెండవ నిబంధన, గాలి నీటి ఆవిరితో సంతృప్తమవ్వాలి, శాచ్యురేటెడ్ అవ్వాలి. అంటే ఆ గాలి తనలో ఇంకా ఎక్కువ నీటి ఆవిరిని ఇముడ్చుకోలేని స్థితికి చేరుకోవాలి. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, వెచ్చని గాలి చల్లని గాలి కంటే ఎక్కువ నీటి ఆవిరిని తనలో పట్టి ఉంచగలదు. తున్నట్లు ఊహించుకోండి. 1, 2, 3 చెంచాలు వేశారు. ఒక దశ తర్వాత ఎంత కలిపినా చక్కెర కరగకుండా కింద ఉండిపోతుంది. దాన్ని శాచ్యురేషన్ పాయింట్ అంటాం. గాలి కూడా అంతే. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద అది గరిష్టంగా కొంత తేమను మాత్రమే పట్టి ఉంచగలదు. ఆ గాలి ఉన్నట్టుండి చల్లబడితే దాని తేమను పట్టి ఉంచే సామర్థ్యం తగ్గిపోతుంది. అప్పుడు ఆ అదనంగా ఉన్న నీటి ఆవిరి ఎక్కడికి పోవాలి? ఆహా, అప్పుడది నీటి చుక్కలుగా మారక తప్పదు. ఇక్కడే మూడో నిబంధన వస్తుందనుకుంటా, ఆ నీటి ఆవిరి. సరిగ్గా పట్టుకున్నారు. ఆ నీటి ఆవిరి తనకంటే చల్లగా ఉన్న ఒక ఉపరితలాన్ని తాకాలి. మన కూల్ డ్రింక్ డబ్బా లాంటిది. రైట్. ఓకే. ఈ చల్లని ఉపరితలం ఒక ఉత్ప్రేరకంలా అంటే ఒక క్యాటలిస్ట్లా పనిచేస్తుంది. ఈ 3 పరిస్థితులు కలిసినప్పుడు గాలిలోని నీటి ఆవిరి అణువులు తమ శక్తిని కోల్పోతాయి. అప్పటిదాకా వేగంగా స్వేచ్ఛగా తిరుగుతున్న అణువులు నెమ్మదించి ఒకదానికొకటి దగ్గరగా వచ్చి బంధాలను ఏర్పరచుకుంటాయి. అంటే వాయుస్థితి నుండి ద్రవస్థితికి మారతాయి. అణుస్థాయిలో జరిగే ఈ దశ మార్పు, ఈ ఫేజ్ చేంజ్ ఫలితమే మనం చూసే నీటి బిందువులు. ఓకే, ఈ సైన్స్ చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు దీన్ని మన చుట్టూ ఉన్న ప్రపంచంలో చూద్దాం. ఈ సూత్రం మన దైనందిన జీవితంలో ఎక్కడెక్కడ కనిపిస్తుంది? ఎక్కడని చెప్పను. మనం నిద్రలేచిన దగ్గర నుండి ఇది మొదలవుతుంది. చల్లని ఉదయాన్నే మన ఇంటి కిటికీ అద్దాలపై చిన్న పొరలా నీరు ఏర్పడడం చూస్తాం కదా. గదిలోని వెచ్చని తేమతో కూడిన గాలి రాత్రంతా చల్లబడిన కిటికీ అద్దాన్ని తాకినప్పుడు ఇది జరుగుతోంది. అవును. అలాగే ఉదయాన్నే పార్కులో నడుస్తుంటే గడ్డిమీద మెరిసే మంచు బిందువులు, డ్యూ డ్రాప్స్ అంటాం కదా, అవి చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. అది కూడా ఇదేనా? అచ్చంగా ఇదే. రాత్రి సమయంలో భూమి, గడ్డి త్వరగా చల్లబడతాయి. వాటిని తాకిన గాలిలోని తేమ ఘనీభవించి ఆ అందమైన మంచు బిందువులుగా మారుతుంది. ఇక మనందరికీ బాగా తెలిసిన ఉదాహరణ, వేడివేడి నీళ్లతో స్నానం చేసిన తర్వాత బాత్రూంలోని అద్దం మీద ఏర్పడే పొగమంచు. ఓ, అంటే బాత్రూంలో అద్దం మీద పొగమంచు ఏర్పడటానికి, ఆకాశంలో మేఘాలు ఏర్పడటానికి వెనుకున్న సైన్స్ ఒకటేనన్నమాట. ఇది నేను ఎప్పుడూ ముడిపెట్టి ఆలోచించలేదు. 2 చిన్న చిన్న నీటి బిందువుల సమూహమే కదా? ఖచ్చితంగా. భూమికి దగ్గరగా ఏర్పడితే దాన్ని పొగమంచు అంటే ఫాగ్ అంటాం. అదే ప్రక్రియ కొన్ని కిలోమీటర్ల ఎత్తులో జరిగితే మేఘం, క్లౌడ్ అంటాం. అంతే తేడా. చలికాలంలో మనం గాలి బయటికి వదిలినప్పుడు నోటి దగ్గర పొగలా రావడం గమనించారా? అవును, పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఉంటారు దాంతో. అది కూడా సంగ్రహణే. మన ఊపిరితిత్తుల నుండి వచ్చే గాలి వెచ్చగా, తేమగా ఉంటుంది.
అది బయట ఉన్న చల్లని గాలిని తాకినప్పుడు దానిలోని నీటి ఆవిరి వెంటనే ఘనీభవించి చిన్న నీటి బిందువులుగా మారుతుంది. అదే మనకు పొగలా కనిపిస్తుంది. వావ్! అంటే మన శరీరం కూడా ఒక చిన్న కండెన్సేషన్ ఫ్యాక్టరీ లాంటిదన్నమాట. సరే, మన గ్లాసు మీద, అద్దం మీదున్న నీటి చుక్క వెనుకున్న సైన్స్ అర్థమైంది. ఇప్పుడు ఇదే సూత్రాన్ని కొన్ని లక్షల రెట్లు పెద్దదిగా చేసి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మన గ్రహం మొత్తం మీద పనిచేసే నీటి చక్రంలోకి వెళ్దాం. ఇది చాలా ముఖ్యమైన భాగం. సంగ్రహణ లేకపోతే నీటి చక్రం లేదు. నీటి చక్రం లేకపోతే భూమి మీద జీవం లేదు. మన దగ్గరున్న చిత్రాల్లో నీటి చక్రాన్ని చాలా స్పష్టంగా చూపించారు. ఈ చక్రంలో 4 ప్రధాన దశలు ఉంటాయి. మొదటిది ఆవిరిగా మారడం, ఎవాపరేషన్. సూర్యుని శక్తికి సముద్రాలు, నదులు, చెట్లలోని నీరు ఆవిరిగా మారి వాతావరణంలోకి చేరుతుంది. ఇది ద్రవం వాయువుగా మారే ప్రక్రియ. దీనికి పూర్తిగా వ్యతిరేకమైనదే మన సంగ్రహణ. సరిగ్గా. రెండవ దశ సంగ్రహణ, కండెన్సేషన్. ఈ నీటి ఆవిరి వాతావరణంలో పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అప్పుడు ఆ ఆవిరి చల్లబడి చిన్న నీటి బిందువులుగా లేదా అతి శీతల ఉష్ణోగ్రతలలో మంచు స్ఫటికాలుగా మారుతుంది. ఈ లక్షలాది నీటి బిందువులు ఒకచోట చేరి మనకు ఆకాశంలో కనిపించే మేఘాలుగా ఏర్పడతాయి. కాబట్టి మనం చూసే ప్రతి మేఘం గాలిలో తేలియాడుతున్న ఒక భారీ సంగ్రహణ ప్రక్రియ. ఇది అదృశ్య వాయువుకు, దృశ్యరూప ద్రవానికి మధ్య వారధిలాంటిది. ఒక నిమిషం. అంటే మనం ఈరోజు తాగుతున్న నీరు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒక డైనోసార్ తాగిన నీరే అయ్యుండొచ్చా? ఈ చక్రం అంత పాతదా? అయ్యుండొచ్చు. సిద్ధాంతపరంగా అది సాధ్యమే. భూమి మీద నీటి పరిమాణం దాదాపు స్థిరంగా ఉంటుంది. అది కేవలం రూపాంతరాలు చెందుతూ ఉంటుంది అంతే. ఇక మూడవ దశ వర్షం లేదా అవపాతం, ప్రెసిపిటేషన్ అంటాం. మేఘాలలోని నీటి బిందువులు ఒకదానికొకటి కలిసిపోయి బరువెక్కినప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల అవి వర్షం, మంచు లేదా వడగండ్ల రూపంలో భూమికి తిరిగి వస్తాయి. చివరిగా ఆ నీరంతా మళ్లీ నదులు, సముద్రాలలోకి చేరుతుంది. అదే సేకరణ, కలెక్షన్. వావ్! అంటే సంగ్రహణ లేకపోతే మేఘాలు లేవు, మేఘాలు లేకపోతే వర్షం లేదు. మన వ్యవసాయం, తాగునీరు, మొత్తం పర్యావరణ వ్యవస్థ దీనిమీదే ఆధారపడి ఉంది. ఒక చిన్న నీటి చుక్క వెనుక ఇంత పెద్ద కథ ఉందన్నమాట. నిజమే. ఇది ప్రకృతి యొక్క అత్యంత ముఖ్యమైన రీసైక్లింగ్ ప్రక్రియలలో ఒకటి. భూమిపై నీటి సమతుల్యతను కాపాడటంలో సంగ్రహణ పాత్ర చాలా పెద్దది. ప్రకృతి ఈ చక్రాన్ని ఇంత అద్భుతంగా సృష్టించింది. మరి మనుషులమైన మనం ఈ శక్తివంతమైన ప్రక్రియను మన స్వంత టెక్నాలజీలో ఉపయోగించుకోగలిగామా? మూలపత్రాల్లో కొన్ని ఆసక్తికరమైన అనువర్తనాలున్నాయి. ఖచ్చితంగా. ఇక్కడే సైన్స్ ఇంజనీరింగ్తో కలుస్తుంది. ఈ ప్రాథమిక భౌతిక సూత్రం అనేక ఆధునిక సాంకేతికతలకు వెన్నెముక. మొదటగా ఎయిర్ కండిషనింగ్ అంటే ఏసీ తీసుకుందాం. ఏసీలు కేవలం చల్లని గాలిని గదిలోకి ఊదవు. అవి నిజానికి గదిలోని వేడిని బయటకు పంపే హీట్ పంపులు. హీట్ పంపులా? అదెలా పనిచేస్తుంది? ఏసీ లోపల ఒక శీతలకరణి అంటే రిఫ్రిజిరెంట్ ఉంటుంది. గదిలోని వేడిగాలి ఏసీ లోపలి కాయిల్స్ను తాకినప్పుడు ఆ శీతలకరణి ద్రవరూపం నుండి ఆవిరిగా మారుతుంది, ఎవాపరేషన్. ఈ ప్రక్రియలో అది గదిలోని వేడిని గ్రహిస్తుంది. అయితే ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. ఆ వేడి ఆవిరిని బయటి యూనిట్కు పంపినప్పుడు అది కంప్రెస్ చేయబడి సంగ్రహణ ద్వారా తిరిగి ద్రవంగా మార్చబడుతుంది. వాయువు ద్రవంగా మారినప్పుడు అది తనలో దాచుకున్న శక్తిని అంటే లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ని విడుదల చేస్తుంది. ఓహో, అందుకే ఏసీ బయటి యూనిట్ దగ్గర నిలబడితే వేడిగాలి వస్తుంది. అది మన గదిలోంచి బయటకు వెళ్లిన వేడి అన్నమాట. అంటే ఏసీలు చలిని సృష్టించడం లేదు, వేడిని తరలిస్తున్నాయి ఈ దశమార్పులను ఉపయోగించి. అద్భుతంగా చెప్పారు. రిఫ్రిజిరేటర్లు కూడా ఇదే సూత్రంపై పనిచేస్తాయి. కానీ అవి ఒక చిన్న ఇన్సులేట్ చేయబడిన పెట్ట నుండి వేడిని బయటకు పంపుతాయి. డీహ్యూమిడిఫైయర్లు కూడా గాలిలోని తేమను తొలగించడానికి ఇదే సంగ్రహణ సూత్రాన్ని ఉపయోగిస్తాయి. ఇక మరో ముఖ్యమైన అనువర్తనం విద్యుత్ ఉత్పత్తి, పవర్ జనరేషన్. పవర్ ప్లాంట్లలో దీని పాత్రేమిటి? చాలా థర్మల్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలో నీటిని విపరీతంగా వేడిచేసి అధిక పీడనంతో కూడిన ఆవిరిని సృష్టిస్తారు. ఆ ఆవిరి శక్తితో టర్బైన్లను వేగంగా తిప్పుతారు. దానివల్ల జనరేటర్లలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత ఆ పనికిరాని ఆవిరిని ఏం చేయాలి? దాన్ని పెద్ద కూలింగ్ టవర్లలోకి పంపి సంగ్రహణ ద్వారా తిరిగి నీరుగా మారుస్తారు.
ఆ నీటిని మళ్ళీ బాయిలర్లలోకి పంపి మళ్ళీ ఆవిరిగా మార్చుతారు. ఇది ఒక క్లోజ్ లూప్ సిస్టమ్. ఇక్కడ సంగ్రహణ ప్రక్రియ నీటిని పునర్వినియోగించుకోవడానికి, వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి చాలా అవసరం. చివరిగా నీటి లవణీకరణ, వాటర్ డిసలనేషన్. ముఖ్యంగా నీటి కొరత ఉన్న దేశాల్లో ఇది చాలా కీలకం కదా. అవును, ఇది ఒక జీవనాధార సాంకేతికత. సముద్రపు నీటి నుండి ఉప్పును వేరుచేయడానికి ఇది ప్రకృతి యొక్క పద్ధతిని అనుకరిస్తుంది. ఉప్పు నీటిని వేడిచేసి ఆవిరిగా మారుస్తారు. ఉప్పు, ఇతర ఖనిజాలు కింద పాత్రలోనే ఉండిపోతాయి. ఆ తర్వాత పైకి లేచిన స్వచ్ఛమైన నీటి ఆవిరిని సేకరించి ఒక చల్లని ఉపరితలంపై సంగ్రహిస్తారు. ఫలితంగా మనకు తాగడానికి స్వచ్ఛమైన మంచినీరు లభిస్తుంది. ప్లాంట్లకు చివరికి సముద్రపు ఉప్పునీటిని మంచినీరుగా మార్చే టెక్నాలజీకి గుండెకాయ లాంటిది. ఈ అనువర్తనాలన్నీ పదార్థం యొక్క దశ మారేటప్పుడు శక్తి ఎలా గ్రహించబడుతుందో, అంటే ఆవిరిగా మారినప్పుడు, లేదా విడుదల చేయబడుతుందో, అంటే సంగ్రహణ చెందినప్పుడు అనే ప్రాథమిక సూత్రంపైనే ఆధారపడి ఉంటాయి. సంగ్రహణ ఈ శక్తి మార్పిడిలో ఒక అనివార్యమైన భాగం. మొత్తానికి మనం ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికొచ్చాం? ఒక శీతల పానీయం డబ్బా మీద కనిపించే చిన్న నీటి చుక్కతో మొదలుపెట్టి భూమి యొక్క వాతావరణాన్ని నడిపించే ప్రపంచ వ్యవస్థలు, మన ఆధునిక జీవనశైలికి ఆధారమైన టెక్నాలజీల వరకు ప్రయాణించాం. సంగ్రహణ అనేది కేవలం పాఠ్యపుస్తకాలలోని ఒక శాస్త్రీయ పదం కాదు. అది మన చుట్టూ, మన లోపల నిరంతరం జరుగుతున్న ఒక సజీవ ప్రక్రియ. గాలిలోని అదృశ్యతేమ నుండి మనకు జీవాన్నిచ్చే వర్షపు చినుకు వరకు జరిగే ప్రయాణంలో ఇదొక కీలక మలుపు. ఇది శక్తిని ఒక రూపం నుండి మరొక రూపంలోకి, ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్చే ప్రకృతి యొక్క అద్భుతమైన ఇంజిన్. శ్రోతలు ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. గాలిలోని నీటి ఆవిరి మేఘాలుగా మారగానికి అది ఏదైనా ఉపరితలాన్ని తాకాలని మనం చర్చించుకుందాం. గ్లాస్ మీద, అద్దం మీద నీటి చుక్కలు ఏర్పడటానికి ఆ ఉపరితలాలు ఉన్నాయి. మరి విశాలమైన, ఖాళీగా కనిపించే ఆకాశంలో మేఘాలు ఏర్పడటానికి ఆ ఉపరితలాలు ఏమిటి? వాతావరణంలో తేలియాడే ఏ సూక్ష్మకణాలు నీటి ఆవిరి ఘనీభవించి ఆకాశంలోని మొదటి నీటి బిందువుగా మారడానికి కేంద్రకాలుగా, అంటే న్యూక్లియైగా పనిచేస్తాయి? దీని గురించి ఆలోచించండి.